హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి చాలా టేస్టీగా ఉండే ఫ్రూట్ జెల్లీ కేక్ ఇస్తున్నాను అనమాట. సూపర్గా ఉంటుంది. 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట. అంత బాగుంటుంది. ఫ్రూట్స్ నేను కివి ఫ్రూట్స్ చెక్కు తీసుకుంటున్నా. తోలు తీసి అన్నీ ఇట్లా ఒక గిన్నెలకు వేసుకోవాలి. జెల్లీ కేక్ ఎట్లా చేస్తానంటే అగార అని ఒక పౌడర్ దొరుకుతుంది అనమాట. అది తీసుకున్నా నేను. ఫ్రూట్స్ అన్నీ ఇట్లా చెక్కు తీసుకొని మరీ పలసగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం రకంగా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా రౌండ్గానే కట్ చేసుకోవాలి, చిన్న ముక్కలు కాకుండా. ఫ్రూట్స్ కివి ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్న తర్వాత 1 లీటర్ వాటర్ తీసుకున్నా నేను. ఆ చెంబు 1/2 లీటర్ ఉంటుంది అనమాట. 1 లీటర్ వాటర్ తీసుకొని ఒక స్టీల్ గిన్నెలో పోసి మసల పెట్టుకోవాలన్నమాట. బాగా మసలాలి నీళ్ళు. తర్వాత చక్కెర వేసుకోవాలి. మనం తినే స్వీట్ని బట్టి ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేము కొంచెం తక్కువనే తింటాం స్వీట్, అందుకనే 100-150 గ్రాములంతా పోసిన చక్కెర అంతా బాగా కరగాలి. మొత్తం కరిగిన తర్వాత అగారే పౌడరు నేను ఆన్లైన్లో తీసుకున్నా. అమెజాన్లోనే తీసుకుంది. మా అమ్మాయి బుక్ చేసింది, ఆర్డర్ చేసింది అనమాట. 130 రూపీస్ పడ్డది ఒక ప్యాకెట్. అగార అంటే లీటర్ వాటర్కి ఒక 10 గ్రామ్స్ అట్లా పోసుకోవాలి, ఎక్కువ వేయొద్దు. తర్వాత 1 స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత ఇక బాగా కలుపుకోవాలి. అక్కడ చిన్న మంట మీద మసల పెట్టుకోవాలి అది. తర్వాత కేక్ బౌల్ ఉంటుంది కదా, కేక్ బౌల్కి ఇట్లా కివి ఫ్రూట్స్ సైడ్కి ఇట్లా అన్నీ అతుకు పెట్టుకోవాలన్నమాట. తర్వాత మధ్యలో గ్రేప్స్, ఈ గ్రేప్స్ ఇక్కడ మా మామూలు ఏమంటే ఇది వేరే గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ లేవనేసి ఇవి ఆస్ట్రేలియన్ గ్రేప్స్ అట. బాగా స్వీట్ అయితే బాగున్నాయి అనమాట, తీయగా. ఆ గ్రేప్స్, దానిమ్మ గింజలు ఇక డెకరేషన్ చేసుకోవాలన్నమాట. మనం ఎట్లా చేస్తే అట్లా వస్తుంది కేకు. తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్, తర్వాత ఆపిల్ ముక్కలు చిన్న కట్ చేసుకొని ఇట్లా మసిలింది కదా, ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఫ్రూట్స్ అన్ని ఇట్లా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఆ వాటర్ అనేది పోయాలన్నమాట. కొంచెం మరీ ఎక్కువ పోయొద్దు. పోసిన తర్వాత మళ్ళీ మీదికి వెళ్ళి మళ్ళీ ఫ్రూట్స్ అరేంజ్ చేసుకోవాలి మనం. ఇట్లా చేస్తే మంచిగా ఫుల్గా ఫ్రూట్స్ అనేది బాగా కనిపిస్తే కేక్ కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మళ్ళీ అన్ని ఫ్రూట్స్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోవాలి. దానిమ్మ గింజలు మా పిల్లలు ఎక్కువ ఇష్టపడరు, అయినా కానీ వేసిన నేను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే మా వైష్ణవి ఒక్కతే ఇష్టపడదు అనమాట, అందరు తింటారు మంచిగానే. ఫ్రూట్స్ ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మళ్ళీ ఫ్రూట్స్ వేసుకొని ఇంకా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. పైనకి వెళ్ళి మళ్ళీ ఫ్రూట్స్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 3 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ టైం అవసరం లేదు. 3.5 అవర్స్. చూసిరా ఎంత బాగా కనిపిస్తుంది, మంచి కలర్ఫుల్గా సూపర్గా ఉంది కదా. 3-4 అవర్స్ అనుకోరి. 4 అవర్స్ పెట్టినాక తీసేయాలన్నమాట. మస్తు టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసిన నేను. చూద్దాంలే, ట్రై చేద్దామన్నట్టు ట్రై చేసిన. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా కొంచెం ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత ఒక గిన్నెలకు ఇట్లా తిప్పేసుకోవాలన్నమాట. అంటే ఇట్లా టైట్గా ఉంటుంది కదా, దానికి ఒక 2-3 నిమిషాలు అయితే లూజ్ అయిపోతుంది అనమాట. ఇగో ఇట్లా తర్వాత ఇట్లా తీసుకున్న తర్వాత ట్రాన్స్పరెంట్గా ఫ్రూట్స్ ఎంత బాగా కనిపిస్తుంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. అయితే ఈ వైట్ ప్లేట్లో మంచిగా కనిపిస్తలేదని మా పిల్లలు స్టీల్ ప్లేట్లకి వేసిరనమాట. కలర్ఫుల్గా కనబడుతుంది స్టీల్ ప్లేట్లని. ఇప్పుడైతే కొంచెం మంచిగా కనిపిస్తుంది కదా కలర్ఫుల్గా. చూడ్డానికి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది. మనం కట్ చేస్తే ఈ ఫ్రూట్స్ అన్నీ వేసినాం కాబట్టి కరెక్ట్గా కట్ కాదనమాట, కొంచెం అటు ఇటు వస్తుంది. పిల్లలు ఇంటికాడ ఉంటారు కదా సమ్మర్లో, ఏదో ఒకటి రోజు ఒక 2-3 రోజులు అవుతుంది అనమాట కొంచెం ఏం చెయ్యక. ఏదన్నా స్వీట్ కావాలంటే ఇక నేను ఈ కేక్ చేసిన అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లొచ్చిందో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.